అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. పిన్ని పిన్ని రే అక్కడుందిరా పద. స్వీటీ 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 పిన్ని పద. ఏ వదలండి స్వీటీ ఎక్కడున్నా స్వీటీ పిన్ని అరవకు. పద. డోర్ మూసుకో, పద. అరవకు. స్వీటీ రే ఆగండ్రా రేయ్ పద. రే వదలరా ఏయ్ ఏయ్ స్వీటీ జరుగు స్వీటీ ఏయ్ రే మళ్ళీ ఏయ్ అమ్మా రే ఏయ్ ఏయ్ నీకేం అవ్వలేదు కదా గౌతమ్ గారు సార్ సార్ వదలండి సార్. వద్దు సార్. సార్ సార్ వద్దు సార్. అమ్మా అమ్మా వద్దు సార్. రేయ్ పరిగెత్తరా. రేయ్ అమ్మా అమ్మా. స్వీటీ స్వీటీ నీకేం కాలేదు కదమ్మా? స్వీటీ ఏంటమ్మా ఇది ఇంట్లో నుంచి ఎందుకు ఇలా వచ్చేసావు నేను అనాథని కదా పిన్ని. నేను అక్కడే ఉంటే తాతయ్య వాళ్ళు వంశీని దగ్గరకు తీసుకోరంట. నేను మీకు దూరంగా వెళ్ళిపోతేనే వంశీని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ప్రేమగా చూసుకుంటారంట. అందుకే నేను వచ్చేసాను. నిజమే కదా పిన్ని, నేను వేరు వంశీ వేరు కదా. లేదమ్మా నువ్వు వేరు వంశీ వేరు కాదు, మీరిద్దరూ ఒక్కటే. మీరిద్దరు నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మీ ఇద్దరిలో ఎవరు దూరం అయినా ఈ పిన్ని తట్టుకోలేదు స్వీటీ. అది కాదు పిన్ని, వాళ్ళు నీకు అబద్ధం చెప్పారమ్మా. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే వాళ్ళు అలా చెప్పారు, అంతేకాని అది నిజం కాదు. సరే పద ఇంటికి వెళ్దాం. నేను రాను పిన్ని. అది కాదు స్వీటీ. ఇప్పుడే కాదు పిన్ని, ఎప్పటికైనా వంశీకి నాతో ప్రాబ్లం అవుతుంది. నేను వంశీకి దూరంగా ఉంటేనే వంశీ హ్యాపీగా ఉంటాడు. అదేం లేదు స్వీటీ, వంశీ అసలు నీకు దూరంగా ఉండలేడు. తనకి తెలియక అలా మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు కనిపించకపోయేసరికి ఇంట్లో ఒక మూలను కూర్చుని అక్క అక్క అని నీకోసం ఏడుస్తున్నాడు. నిజమా పిన్ని? అవును స్వీటీ. అవును స్వీటీ, మీ ఇద్దరు విడిపోతేనే తాతయ్య వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నువ్వెప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు మీరిద్దరూ కలిసే ఉండాలి. ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు మా అన్నయ్య కూతురువి, అంటే మా ఇంటి వారసురాలివి. ఖచ్చితంగా నిన్ను వంశీని త్వరలోనే యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు చూస్తూ ఉండు. నువ్వంటే నాకు, పిన్నికి, వంశీకి ప్రాణం అమ్మా. మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోవచ్చా? తప్పు కదా. తప్పే బాబాయ్, సారీ. సారీ పిన్ని. రే ధనా, గౌతమ్ ఏమన్నా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నాన్న, డాక్టర్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండమన్నారు కదా, మీరేం టెన్షన్ పడకండి, పాప దొరుకుతుంది. ఇంకా దొరకలేదు కదరా, టెన్షన్ పడకుండా ఎలా ఉండమంటావు? డాడ్, ఆ స్వీటీ కనిపించకుండా పోతే మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? తనను ఎవరైనా వెళ్ళగొట్టారా? లేదు కదా, తనకి తాను వెళ్ళిపోయింది కదా. ఆ విషయం మనకు తెలుసు, బయట వాళ్ళకు తెలుసా? లేదు కదా.
ఇప్పుడు ఆ పాప దొరకకపోతే ఆ ఝాన్సీ ఇల్లు పీకి పందిరేస్తుంది. మనమే ఆ పాపని ఇంట్లో నుంచి గంటేశామని పబ్లిసిటీ చేస్తుంది. రాను రాను ఈ పిల్లలు నా కంట్లో నలుసైపోయారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నారు. ధనుంజయ్, ఇప్పుడు ఏం చేద్దాంరా? స్వీటీ, నువ్వెవ్వరికి భయపడకు. నిన్నెవరైనా ఏమైనా అంటే నాకు చెప్పు, ఓకేనా? ఓకే బాబాయ్. పదండి. పద. ఝాన్సీ గారు, ఒకసారి అమ్మకి కాల్ చేసి చెప్దాం, కంగారు పడుతుంది. ఎవరు? గౌతమ్. మాట్లాడు. స్పీకర్ ఆన్ చేయి. హలో గౌతమ్. స్వీటీ దొరికిందమ్మా. నువ్వు చెప్పేది నిజమా నాన్న? అవునమ్మా, మేము స్వీటీని ఇంటికి తీసుకొస్తున్నాం. అమ్మా, ఒకసారి వంశీకి ఫోన్ ఇవ్వు. సరే. వంశీ, బాబాయ్తో మాట్లాడు. బాబాయ్, అక్క నిజంగా దొరికిందా? అవును వంశీ, అక్క నీ పక్కనే ఉందా? నా పక్కనే ఉంది. ఇదిగో మాట్లాడు. వంశీ, అక్క, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? నీకోసం నేను చాలా ఏడ్చాను తెలుసా? నాకు చాలా భయం వేసింది. అక్క, నువ్వు నిజంగానే ఇంటికి వస్తున్నావా? అవును వంశీ, వస్తున్నా. నువ్వేం భయపడకు, ఏడవకు, సరేనా? సరే అక్క, త్వరగా వచ్చేసేయ్. అలాగే వంశీ. పద. జాగ్రత్త, కూర్చోండి. ధనుంజయ్, ఇక లాభం లేదురా. ఈ పిల్లలు ఇక్కడే ఉంటే నాకు మనశ్శాంతి లేకుండా ఏదో ఒక సమస్యను తీసుకొస్తుంటారు. వీళ్ళ విషయంలో తొందరగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అలాగే నాన్న, మీరు మాత్రం ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. కాస్త ప్రశాంతంగా ఉండండి. డాడ్, నేనొకటి అనుకుంటున్నాను. ఏంటి? పిల్లల్ని ఏదో ఒక రెసిడెన్షియల్ స్కూల్లో వేసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ముందు వాళ్ళు మీ కళ్ళ ముందు లేకుండా పోతారు. అంతేకాకుండా వాళ్ళకు సెక్యూర్డ్ ప్లేస్లో ఉన్నట్టు ఉంటుంది. సొసైటీ నుంచి కానీ కోర్టు నుంచి కానీ మనకే ప్రాబ్లం రాదు. పైగా మనమే పిల్లల బాగోగులు చూసుకుంటున్నాం అన్నట్టుంటుంది. ఏమంటారు డాడ్? గుడ్ మృణాల్ని, టైంకి చాలా మంచి సలహా ఇచ్చావు. ధనుంజయ్, గౌతమ్ పాపం తీసుకొచ్చిన వెంటనే పిల్లల్ని రెసిడెన్షియల్ స్కూల్ కు పంపించే ఏర్పాట్లు చేద్దాం. మావయ్య, వీళ్ళక్కడ ఉండగలరా? ఇక్కడే ఉంటే బాగుంటుందేమో. ఎవరికి? నీకా, పిల్లలకా? చెప్పు కమలా, ఎవరికి బాగుంటుంది? అంటే